వెల్కమ్ టు వీడియో. యాక్చువల్గా ఈరోజు మేము తీసేది ఏంటంటే ఈరోజు చిన్నపిల్లలు గిద్దలాటలు ఆడుకుంటున్నారు. ఆ గిద్దలాటలను చూపించడానికి నేను ఇంత దూరం వచ్చాను. సో మీకు నచ్చితే మీరు ఒకసారి దీని మీద లుక్ వేయండి ఒకసారి. యాక్చువల్గా అయితే ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తాము. చూడండి, ఇక్కడ గిన్నెలు అయితే పరుచుకుందాము. ఇది వచ్చి పెద్ద స్టవ్. సో ఇది సిలిండర్. చూడండి కూరగాయలు కట్ చేయడానికి ఎలా ఉందో బ్లేడ్. దీన్నేమో కత్తి అంటారంట. ఓకే దెన్ ఇది చూడండి సామాన్లు. ఇది వచ్చి బిర్యానీలు ఆకులు అవి చేసుకోవడానికి మా టీం అంతా రెడీ చేస్తుంది ఇప్పుడు. సో చూడండి అక్కడ బియ్యం అయితే ఆడిస్తున్నారు. అది కారం. అది చూడండి బియ్యం ఆడిస్తున్నారు. అదేంటమ్మా బియ్యమా ఏంటి? బియ్యం. సో ఈ వీడియోకి మేము ఎంత కష్టపడ్డామో చూడండి. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందే ఎంత డ్రామా చేయాలి. ఇంతలో ఈ విలేజ్ వ్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి 360. సో కనపడుతుంది కదా, ఇది ఒక స్టేర్లోనే ఇలా ఉంది, రెండో స్టేర్లో ఇంకెలా ఉంటుందో చూడండి. ఏలో ముఖ్యమైన వ్యక్తి అయితే వచ్చాడు. ఇతను చూడండి, ఇతనే వీడియోలో ముఖ్యమైన వ్యక్తి. ఇతను వచ్చి 5 సంవత్సరాలకి ఎలా ఉంటాడో చూడండి. మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. హీరో స్టార్ట్ అయ్యాడు. యాక్చువల్గా ఇక్కడ దాక్కుంటున్నాడు చూడండి ఒకసారి. అది చూడండి. చిన్న చిన్న పిల్లలు కూడా మా వీడియో తీయడానికి హెల్ప్ చేశారు. మేమందరం కలిసి చాలాసేపటి వరకు ఈ వీడియో అనేది షూట్ చేయడానికి ట్రై చేసాము. చూడండి స్టార్ట్ చేసేస్తున్నాం. ఇది చిన్నపిల్లలు ఆడుకునే గిద్దలాట. ఇప్పుడు మేము ముగ్గురు గిద్దలాట ఆడుతున్నాం. సామాన్లు అన్నీ తెచ్చుకున్నాం, కూరగాయలు కూడా తెచ్చుకున్నాం. ఇది గుంట. ఇది నూరుకుంటాం కానీ ఇలా పెట్టేయాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఏదైనా నూరుకోవాలంటే కోసుకొని ఇలా నూరుకోవాలి. తర్వాత మనం చేసుకుందాం. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఇది బియ్యం, ఇది సాల్ట్, ఇది గొడ్డు కారం అంటారు దీన్ని. గొడ్డు కారం చూడండి. గొడ్డు కారం. ఇది నార్మల్ కారం. ఇది నార్మల్ కారం. కారం అంటే ఒరిజినల్ కారం అనుకోకండి, అది మట్టి. చూసేసారుగా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి కూరగాయలు ఫ్రెండ్స్. ఇవి దీన్ని చిగురు అంటారు. వీటిని మల్లెపూలు, ఈ ములక్కాయలు, అప్పడాలు. ఇప్పుడు మనం కర్రీ వండేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్గా బిర్యానీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి గట్లు ఇక్కడ పెట్టేసుకుందాం. ఫస్ట్ కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ కూరగాయలు తీసుకుందాం ఫ్రెండ్స్. మనం బిర్యానీలో కావాల్సినవన్నీ తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ములక్కాయలు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు కోసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా మడత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి. మనం ఈ ప్లేట్ పెద్దగా ఉంది కాబట్టి తీసుకుందాం. మనం ఇక్కడ పక్కన పెట్టుకోవాలి. దీంతో అయినా కోసుకోవచ్చు, దాంతో అయినా కోసుకోవచ్చు. కాబట్టి మనం ఫ్రెండ్స్ దీంతో కోసుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, జాగ్రత్తగా కోసుకోవాలి ఫ్రెండ్స్, లేదా చెయ్యి తెగిపోతుంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ కోసేసుకున్నాం. ఇప్పుడు మనం దాంట్లో కూడా కోసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి కూడా కోసేసుకున్నాం, పక్కకు తీసేసుకున్నాం. హలో గాయ్స్, ఈరోజు మనం చేయలేకపోతున్నాం. ఈ పిల్ల ఇసుకిచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కూడా బాగా చేస్తాం ఫ్రెండ్స్. ఇవాళ ఆపం వీడియో కానీ చేసేస్తాం, కానీ సరిగ్గా రావు కదా అని ఫ్రెండ్స్. గాలి వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఎగిరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది ఇలా దగ్గరికి పెట్టుకున్న తర్వాత మనం
ఫస్ట్ బిర్యానీ వండుకుంటాం కాబట్టి ఫస్ట్ మనకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇది నూనె మనకి సరిపడా పోసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా మా కుర్రోడు ఎంత కష్టపడుతున్నాడో. ఇది ఒక ఆటలా కాకుండా ఒక బాధ్యతలాగా తీసుకొని చాలా కష్టపడి ఆ కూరలు అయితే తయారు చేస్తున్నాడు. ఇప్పుడు మనం నీళ్ళైతే పోసేసుకున్నాం. తర్వాత మనం బియ్యం వేసుకుందాం. దీంట్లో నుంచి అయితే ఇది కుర్చీ అడ్డొచ్చేస్తుందిగా ఫ్రెండ్స్, ఇలా వేసుకుందాం ఫ్రెండ్స్. మనం అవి 5 గట్స్ నీళ్ళు వేసుకున్నాం కాబట్టి ఇవి 6 వేసుకోవాలి ఫ్రెండ్స్. అదేంటమ్మా బియ్యమా? అవును ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేసేసాం కదా ఫ్రెండ్స్, 6 గట్లు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోనెట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనం బిర్యానీ పొయ్యి మీద వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది ఒక హాఫ్ వేయాలి ఫ్రెండ్స్. వేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇలా జల్లిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఎలాగో తిన్న తర్వాత మళ్ళీ ఇదంతా అయిపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకని ఎక్కువ తినకూడదు ఫ్రెండ్స్, తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. రెడ్ది కూడా వేసేసుకున్నాం. దీని మీద ఇక్కడ ఈ పువ్వులు వేసుకోవాలి, ఎందుకంటే వైట్ మీద వైట్ పువ్వులు వేయకూడదు కదా, అందుకని ఇది వేసుకున్న తర్వాత ఇటేంటి ఇవి వేసుకోవాలి. బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూర తయారీ. A few moments later. వేసుకోవాలి ఫ్రెండ్స్. అదేంటో చెప్పు. కారం ఫ్రెండ్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్, పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. గొడ్డు కారం కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. గొడ్డు కారం వేసుకుంటే టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్. మసాలా ఎక్కువైపోయి దగ్గుతాడేమో, వంట తిన్నాడు. ఇప్పుడు మనం సాల్ట్ సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్, కష్టం అయిపోతే తినలేం ఫ్రెండ్స్. పొయ్యి మీద పెట్టేయాలి ఫ్రెండ్స్. పెట్టేసిన తర్వాత మనం వేరే నెక్స్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో వేరేది టిఫిన్ చూద్దాం ఫ్రెండ్స్. రెండిట్లో మనం ఒక చేద్దాం. ఒక దాంట్లో ఇది వేసుకోవాలి. ఇది ఏపిన శనగపప్పు ఏపి పొడి చేసి మేము ఉంచుకుంటాం. మేము టిఫిన్ షాప్ కాబట్టి ఏపుకొని పొడి చేసుకొని ఒకసారి ఉంచుకుంటాం. ఇది అల్లం పచ్చడి మేము కూడా నూరుకొని ముందుగానే ఎట్టేసుకుంటాం. చట్నీ మట్టికి రెడీ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ కూరగాయలు కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కూరగాయలు కోసుకోవడానికి అది లేదు కాబట్టి ఫ్రెండ్స్ మనం దేంట్లో అయినా కోసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కోస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. అయిపోతున్నాయి ఫ్రెండ్స్, ఫాస్ట్గా చేస్తున్నాం ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్గా చేస్తున్నాం ఫ్రెండ్స్, నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఏమనుకోమాకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నీళ్ళు కొన్ని వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఎలా అట్లా అంటే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. రారా అవి ఏంటో చెప్పమ్మా. ఇవి అట్లు ఫ్రెండ్స్. ఏమట్లమ్మా? విచిత్రంగా ఉన్నాయి. పెసరట్లు ఫ్రెండ్స్. పెసరట్లు పచ్చగా లేవండి. ఇది ఒక న్యూ మోడల్. ఇవి అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం బజ్జీలకి కొంచెం చేత్తో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫుల్ హోంవర్క్స్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నూనె వేయించుకోవాలి. లక్కీ రాలకి ఏం కావాలండి మీకు? ఇందాడ వచ్చారు కదండి. ఇడ్లీయా? ఏ ప్లేట్ కావాలి ఫ్రెండ్స్? గ్రీన్, ఆరెంజ్, రెడ్. ఓకే ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ కలరా ఫ్రెండ్? ఓకే ఫ్రెండ్, ఏం కావాలి? బజ్జీ ఎంతది? అది తినండి, వేస్తాను. మనం అది తినేలోపు మనము ఒక పచ్చడి చేసుకుందాం. ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లంచ్కి వస్తారు కానీ ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్
ఇప్పుడు మనం ఇవన్నీ ట్రై ఫాస్ట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చిన కస్టమర్స్ వెళ్ళిపోతారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అది చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంతమంది పెరుగు కూడా తింటారు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మాది చాలా పెద్దగా ఎక్కువ. ఎందుకని చదివేస్తున్నావు మొత్తం? ఇవాళ నైట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్, నైట్ వరకు ఆడకూడదు కదా ఫ్రెండ్స్, చీకటి పడిపోతుంది ఫ్రెండ్స్, అందుకని ఫ్రెండ్స్. సాంబార్ ఫ్రెండ్స్, ఇది చికెన్ కర్రీ, ఇది పెరుగు చట్నీ, ఇది పెరుగు, ఇది బిర్యానీ ఫ్రెండ్స్. ఇది వైట్ రైస్ ఫ్రెండ్స్. బొంద ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.